వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు షాక్ ఇచ్చిన ఈడీ. వెంకట్రామరెడ్డి సహా మరో ఇద్దరి అరెస్ట్. కూచుకుంట కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పందించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. ఈసారి మాత్రం తనకు అవకాశం ఇవ్వాలని వినతి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు. ఎలాంటి ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కేసులు నమోదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలకు అందాలని ఆకాంక్ష. డీటెయిల్స్ చూస్తే డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వెంకట్రామరెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్టు చేసింది. 8,000 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్కు చెందిన 363 కోట్ల రూపాయలు విలువ చేసే 14 ఆస్తుల్ని అటాచ్ చేసింది. అలాగే డెక్కన్ క్రానికల్ స్కామ్ పై 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఈడీ. వెంకట్రామరెడ్డి అప్పుల పర్వం 2005లో మొదలైంది. ఆ తర్వాత 2009, 2011 మధ్య 100 కోట్ల రూపాయలు వేర్వేరు బ్యాంకుల నుంచి ఆయన సంస్థ DCHL అప్పులు చేసింది. మాజీ ఎమ్మెల్సీ కూచుకుంట పార్టీలో చేరికపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్పందించారు. పార్టీ బలోపేతం కోసం ఎవరు పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామని, కానీ ఈ ఒక్కసారి మాత్రం తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అసెంబ్లీలో అడ్డుకుంటుంది ముఖ్యమంత్రి. అసెంబ్లీలో ఆందోళన తీసుకోపోయి నేను కట్టుకోపోయిన ప్రాజెక్ట్ అంటే లేదు కదా. ఒక నాగం జనార్దన్ ఉంటే గద ఎత్తుతుంటే కొడతానే ఉంటుంది ఊకొక్కొక్కు. అది సరిపోయింది. ఇప్పుడు మళ్ళా వెలుగొండ ద్వారా అంటే ఇవన్నీ ఎందుకు వాళ్ళకు తీసుకుపోయేటందుకు వాళ్ళకు హక్కు లేదు. అవుట్ ఆఫ్ ది బేసిన్ వాటర్ వాడుకునేటందుకు వాళ్ళకి అది లేదు. ఇక్కడ ఓ దిక్కు నా మామగారు ఎండిపోతుంటే, ఓ దిక్కు రంగారెడ్డి ఎండిపోతుంటే, రేపు పొద్దున నాగార్జున సార్లకు కూడా నీళ్లు లేకుండా అయిపోతే ఇప్పుడు రోజుకు 13 నుండి 15 TMCలు అక్కడ ఇవాళ రాయలసీమకు వీళ్ళు రాయలసీమ కానీ నెల్లూరు వరకు, ప్రకాశం, కడప, నెల్లూరు వరకు తీసుకొని పోతా ఉంటే మేము దిక్కు చూసుకుంటా కూర్చోవాలా? ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మీద పరు? ఎందుకు ఇలా ఇంతమంది ఎంపీలు ఉన్నారు నోరు మీద పరు? ఎందుకు ఎమ్మెల్సీలు నోరు మీద పరు? ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు చిన్న స్థాయి కానీ పెద్ద స్థాయికి బాధ్యత లేదా? ఇవాళ మన నీళ్ళని మనం కాపాడుకుంటందుకే కదా మన తెలంగాణ తెచ్చుకున్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడన్నా కనీసం మేము కొట్లాడి అవతల వాళ్ళని ఒక లిమిట్గా ఆపుతుంటుంది. ఇవాళ అది కూడా లేకుండా దోసుకోపోండి అని చెప్పి మీరే దోచి ఇచ్చేస్తుంటే ఇంటితో మననే ఉంటే ఏం చేయాలి మేము మా పని? అటువంటిప్పుడు నాయటువంటి అవసరం అసెంబ్లీలో చాలా అవసరం ఉంది. నాయకుడు ఉంటే కనీసం అన్న వాయిస్ అన్న రైజ్ చేసేందుకుంటుండే కదయ్యా. అది కూడా లేదు కదా. మూగపోయిన ఎందుకు వీళ్ళ నోర్లు? వీళ్ళ ఏమంటారు? వీళ్ళు ఒట్టి జాపీలు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సుల మీద కొరడ జులిపిస్తున్నారు. స్కూల్ రీఓపెన్ కావడంతో ప్రైవేట్ స్కూల్ బస్సులు రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి. నిన్న దాదాపుగా 20కి పైగా స్కూల్ బస్సులను చెక్ చేయగా అందులో 4 బస్సులకు ఎలాంటి ఫిట్నెస్ అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు. అలాగే ఈ రోజు భువనగిరి, చౌటుప్పల్ పట్టణాల్లో దాదాపు 30 బస్సుల వరకు చెక్ చేయగా మొత్తం 18 బస్సులు సీజ్ చేసినట్లు భువనగిరి ఆర్టీఏ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు.
రాలేదు. ఎందుకు రాలే? ఇప్పుడు వీటి నుంచి ఎక్కి స్టార్ట్ అయింది తీసుకున్నారు పోయి ఎక్కుతుంది సార్. క్లీనర్ లేకుండా ఎట్లా వస్తున్నాం మరి? వస్తుంది సార్, ఇప్పుడే ఇక్కడికి పోయి వస్తున్నాం. అది ఆడెక్కుతుంది, ఆడ టీచర్ ఎక్కుతుంది. టీచర్ క్లీనర్ లేకుండా ఎట్లా? ఏడు సార్ రాలేదు ఇంకా. ఈ సంస్కృతి కాలేజ్ ఫిట్నెస్ ఉంది, క్లీనర్ లేడు. క్లీనర్ లేడా? ఎందుకు? వెహికల్ క్లీనర్ ఉండాలి, వెహికల్ క్లీనర్ ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రికి ఆలయ అర్చకులు ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి అనుగ్రహం చేత ఈరోజు పెరుమాళ్ళ దర్శనం బ్రేక్ కాలంలో చేయడం జరిగింది. ప్రధానంగా స్వామివారిని వేడుకున్నది, కోరుకున్నది, ప్రార్థించింది ఈ రాష్ట్రంలో పేదల జీవితానికి ఒక భద్రత లభించింది. ఆ భద్రతని విఘాతం చేయడం కోసం నీ అనుగ్రహం చేత లభించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మీరు అనుగ్రహించారు కనుక వారి పాలనలో ఎవరైతే నిన్ను నిత్యం ఆరాధించేటువంటి ఒక నిరుపేదకి జీవిత భద్రత లభిస్తే దాన్ని విఘాతం చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ శక్తుల బారి నుండి పేదలను రక్షించే అనుగ్రహం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలననే మరింత దివ్యానుగ్రహం చేత దీవించమని నిత్యము భగవదారాధన చేసేవాడిగా స్వామివారిని వారి అనుగ్రహాన్ని కోరుకోవడం జరిగింది. ప్రధానంగా వేదకాలం నుంచి నేటి కాలం వరకు ఒక బలహీనత మీద బలం యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇక్కడ బలహీనుడికి ఒక బలం లభించినటువంటి సందర్భంలో అనేక మంది కలిసి ఆ బలహీనుడిపై దాడి చేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను మనం గమనించినట్లయితే స్వామివారి అనుగ్రహం మా ముఖ్యమంత్రి సంకల్పానికి పుష్కలంగా లభించాలని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకోవడం, ప్రార్థించడం జరిగింది. కలియుగంలో తనకి సాటి లేనటువంటి వేరు దైవం లేడని నమ్మినటువంటి వాడిగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని ఈరోజు మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి పూర్తిగా వారి యొక్క దివ్యానుగ్రహం, దివ్యాశీస్సులు కలగాలని స్వామివారిని వేడుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం గోరెకల్ గ్రామంలో బాసర ట్రిపుల్ విద్యార్థిని దీపిక అంత్యక్రియలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ దీపిక ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీపిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం నుంచి 40 మంది హాజ్ యాత్రకు బయలుదేరారు. వీరు మదనపల్లె నుంచి బస్సులో విజయవాడకు బయలుదేరారు. మొదట స్థానిక జామియా మసీదులో నమాజ్ అనంతరం హాజ్ యాత్రికులకు వీరి కుటుంబీకులు, ముస్లిం పెద్దలు వీడ్కోలు పలికారు. హాజ్కు వెళ్లే యాత్రికుల యాత్రను ఎమ్మెల్యే నవాజ్ బాషా దగ్గరుండి పర్యవేక్షించారు. జామియా మసీదులో ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బెంగళూరులో బస్టాండ్ వద్ద ఉన్న ప్రత్యేక బస్సు వద్దకు చేరుకుని హాజ్ యాత్రికులందరినీ ఆప్యాయంగా పలకరించారు.
से तकरीबन 37 हुज्जाज किराम जैसे मर्द और ख़वातीन दोनों मौजूद हैं। आंध्र प्रदेश हज कमेटी की तरफ से विजयवाड़ा गन्नावरम एयरपोर्ट से रवाना होने के लिए शहर मदनपल्ली से आली जनाब MLA नवाज बादशाह साहब की ज़ेर निगरानी बाज़ाब्ता मुनज़्ज़म शक्ल में और सारे हुज्जाज को हौसला अफजाई करते हुए और हुज्जाज किराम को कीमती हिदायत देते हुए और उनके लिए दुआ करते हुए यहाँ से रवाना किया गया। और हुज्जाज किराम ने भी आज के इस प्रोग्राम को बहुत ज़्यादा पसंद किया और हुज्जाज किराम ने बड़ी दिल से हमारे पूरे शहर के लिए दुआओं से नवाजा है और वादा भी किया है कि ये सारे हुज्जाज मक्का मुकर्रमा पहुँचने के बाद मुक़द्दस मकामात में हमारे पूरे शहर के लोगों के लिए दुआ करेंगे और पूरे शहर के सुकून और अमन के लिए वहाँ पर ज़रूर दुआ करेंगे। బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన వారాహి యాత్ర జయప్రదం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, PSC సభ్యులు ముత్త శశిధర్, పంతం నానాజీలు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే సమస్యలు, చేతి వృత్తులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని జనవాణి కార్యక్రమం ద్వారా ఆర్జీలు తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి మాట్లాడతారన్నారు. కాకినాడ జిల్లాలో తొలి సభ కత్తిపూడి అనంతరం కాకినాడ, ముమ్మిడివరం, పి గన్నవరాలలో రోడ్ షోల ద్వారా యాత్ర కొనసాగుతుందని తెలియజేశారు. వారాహి నుండి ప్రసంగించే సభలకు, యాత్రా కార్యక్రమాలకు వేలాది మంది వాలంటీర్లు, సెంట్రల్ నుండి కొన్ని కమిటీలు, మీడియా కమిటీ, వాలంటీరీ కమిటీ, జిల్లాలో ఉన్న అన్ని శక్తులు ఉపయోగించి వారాహి యాత్ర విజయవంతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వారాహి యాత్ర రేపు ఉదయం నుంచి ప్రారంభించబడుతుంది. ఈ రాష్ట్రంలో కేవలం జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఇది. రేపు ఉదయం 9 గంటలకి పవన్ కళ్యాణ్ గారు రమాసత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకి కత్తిపూడి జంక్షన్లో బహిరంగ సభ ముఖ్యంగా వారాహి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలన్నీ కూడా వారాహి వాహనం నుంచి జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 2 రోజులు ఉండే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమాల్లో ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారితో మాట్లాడడం, చేతి వృత్తుల వారు కానివ్వండి, గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, ఇలా ఎవరైతే చేతి వృత్తుల వారు ఉన్నారో వారందరి యొక్క ఆలోచనల్ని, సమస్యల్ని సంపూర్ణంగా గ్రహించి
అదేవిధంగా జనవాణి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ అర్జీలు స్వీకరించి వీటితో పాటు స్థానికంగా ఒక ప్రాంతానికి సమస్య ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతానికి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి దాని మీద మొత్తంగా ఒక సమగ్ర ఆలోచన చేసి ఆ మరుసటి రోజు వీటికి సంబంధించి వారాహి వాహనం నుంచి ప్రసంగించడం అనేది ప్రధానంగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది అన్ని చోట్ల కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. రమారమి 10 రోజుల నుంచి 12 రోజుల వరకు ఈ జిల్లాలో ఉండి రాజోలు దగ్గర నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇవాళ మేము ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేసాం. ఎక్కడికక్కడ కత్తిపూడిలో కూడా బహిరంగ సభ, తొలి సభ కనుక అత్యద్భుతంగా సాగే విధంగా, అదేవిధంగా కాకినాడలో సభ, అదేవిధంగా ముమ్మిడివరంలో, అమలాపురంలో, పిఠాపురంలో, అదేవిధంగా పీగన్నవరంలో రోడ్ షో ఉంటుంది, పీగన్నవరంలో, అదేవిధంగా రాజోల్లో, ఇలా అన్ని చోట్ల కూడా వారాహి నుంచి ప్రసంగించేటువంటిది అద్భుతంగా సాగే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే మా పార్టీకి సంబంధించినటువంటి వేలాది మంది వాలంటీర్స్ ఈ కార్యక్రమాల్లో నిమగ్నులయ్యారు. సెంట్రల్ టీం నుంచి కొన్ని కమిటీలు ఏర్పడ్డాయి. వాటికి అనుబంధంగా మేము జిల్లా నుంచి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసాం. ఆ కమిటీల ద్వారా అది ఫుడ్ కమిటీ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ కానివ్వండి, మీడియా కమిటీ కానివ్వండి, అదేవిధంగా అకామిడేషన్ కమిటీ కానివ్వండి, వాలంటీర్స్ కమిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మేము జిల్లాలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని ఉపయోగించే విధంగా అక్కడ కార్యక్రమాలను చేసుకుంటూ సెంట్రల్ టీం తోటి అనుబంధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మేము ప్రధానంగా చెప్పేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తుంది. ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పేది, మేము అనుమతులన్నింటికి కూడా అప్లై చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా నానాజీ గారు, అదేవిధంగా శశిధర్ గారు అప్లై చేశారు. అమలాపురం నిన్న ఎస్పీ గారిని కలిశాను. అలాగే అన్ని చోట్ల కూడా డిఎస్పీలని, ఎస్పీ గారిని, అదేవిధంగా సిఐల్ని అందరినీ కూడా కలిసి మా తాలూకు అనుమతుల కోసం వారితో చెప్పడం జరిగింది. వారందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. సహకరించి సంపూర్ణ అయినటువంటి విజయం సాధించడానికి వారి పాత్ర కూడా ఇందులో బాగా ఉందనేటువంటి మాట. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్లే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అనేది జనసేన పార్టీతో పాటు మాకు కూడా ముఖ్యమైనటువంటి మాటని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పారు. దానికి వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు మేము కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగే విధంగా చేస్తాం. దీంతో ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తుతించడం మాత్రమే కాకుండా ఇక రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం అవుతుంది, ఏ రకంగా ఈ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందనేటువంటి ఆలోచన కూడా ఈ పర్యటనలో ఉంటుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒకటి, ఎక్కడా కూడా క్రేన్లతో దండలు వేసేటువంటి కార్యక్రమం పార్టీ కూడా ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా మేము కూడా మా కార్యకర్తలకు చెప్పేది, ఈ సైలెన్సర్లు తీసేసి, ఇందాక నానాజీ గారు చెప్పినట్లుగా సైలెన్సర్లు తీసేసి తిరగడం అటువంటివి లేకుండా సజావుగా చేద్దాం. జనం ఎలాగ ఎక్కువ వస్తారు కనుక మన కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుందాం అనే మాట మేము చెప్పాం. పోలీసు వారు కూడా చెప్పారు. వాళ్ళదే ఆలోచన, మా ఆలోచన కూడా ఒకటే. అందరం కలిసి బాగా చేస్తాం. చిచ్చినాడ పెరుగులంకలో నాకు పట్టా భూములున్నట్లు ఆరోపణ నిరూపిస్తే పేదలకు పంచిస్తానని నర్సాపురం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. నర్సాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల భూములలో మట్టి తరలింపు సమస్యను పక్కదారి పట్టించేందుకు వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. రహదారులు అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎస్సీ భూముల మీద రామానాయుడు గారు పోరాటం చేస్తా ఉంటే ఆ యొక్క పోరాటంలో సిపిఎం నాయకులు రామానాయుడు గారు కలిసి ఆయన మమ్మల్ని కూడా ఆహ్వానం చేస్తే మేము మద్దతు తెలియజేసినందుకు నిన్న ఇక్కడ ప్రసాదరాజు గారు స్థానిక శాసనసభ్యులు విప్పు ఆయన కొంతమంది ఎస్సీ సోదరులతోటి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టించడం జరిగింది. ఏంటంటే అక్కడ ఎస్సీలకి 60 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చినట్టు, ఆ 60 ఎకరాల్లోని 10 ఎకరాలు నేను కొనుక్కున్నట్టు, ఆ 10 ఎకరాలు నా స్వాధీనంలో ఉన్నట్టు, ఉన్న భూమి కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే ఉందని చెప్పని వాళ్ళు ఆ భూమిని ఎంతకైతే కొనుక్కున్నారో ఆ డబ్బులు రైతులకు ఇప్పించేసి మళ్ళీ ఆ భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను,
మీరు నాకు 10 ఎకరాలు ఉందని చెప్పారు. మీరు ఆ 10 ఎకరాలు ప్రసాదరాజు గారు రాసేసిన స్క్రిప్ట్ మీరు చదివేశారు. ప్రసాదరాజు గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రసాదరాజు గారు ఆ 10 ఎకరాలు ఎక్కడ ఉందో చూపించండి. మీరు ఆ 10 ఎకరాల్లో లేని వాళ్ళు పనిచేద్దాం, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు రండి, మీరు నిరూపించండి. నిరూపించలేకపోతే మీరు ఏమి క్షమాపణ చెబుతారో మాకు చెప్పండి. అంతేకాదు ఇవాళ వీళ్ళు ఇలాగేదో స్క్రిప్ట్ రిలీజ్ చేసి సమస్యని పక్కదారి పట్టించడానికి చేసే పనులు అంత మించేవి లేదు. గతంలో కూడా నర్సాపురంలో లాకులు కొట్టుకుపోతే ఇలాగ ఊళ్ళు మునిగిపోతున్నాయి, రైతులు పాడైపోయారు, అది ఏంటి ఇంత దారుణం అని చెప్పని మేము ప్రెస్ మీట్ పెడితే దాని మీద కూడా వాళ్ళు కూడా నాకు సంబంధించిన స్నేహితులు, వాళ్ళు 30 సంవత్సరాలు నాతో స్నేహం చేసినటువంటి వాళ్ళతో ఒక స్క్రిప్ట్ రాసి ఇవ్వడం జరిగింది. అంటే ఎదురుదాడి చేయటం, అంతేకాని దాంట్లో వాస్తవాలు ఏమి ఉండో ఎదురుదాడి చేసేసి వదిలేయటం. అంటే ఇది ఎంతో కోపం సాగదు ఇది. కానీ ఈ నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. మీరు ఏ సమస్య మీదైనా మీరు స్పందించారా? మొన్నే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు, ఓ బటన్ నొక్కారు. మీరు ఆ బటన్ నొక్కిన దాంట్లో ఈ రోజు వరకు మీరు ఎన్ని పనులు పూర్తి చేశారు? మీకు ఇంకా 5 నెలల టైం ఉంది. ఆ 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 5వ సంవత్సరం రన్నింగ్ లో ఉంది. 4-5 మాసంలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మీరు ఏదో ఒక్క పనైనా మీరు ఓపెనింగ్ చేయగలుగుతారా? మీరు అసలు మీరు నర్సాపురం నియోజకవర్గంలో ఇవాళ RMB రోడ్లు ఉన్నాయి. ఇవాళ మన నర్సాపురం మెయిన్ కెనాల్ పద్మశ్రీ రేస్ మిల్ ఉండేది, అక్కడి నుంచి వయ్యా పాత నవరసపురం, కొత్త నవరసపురం, ఏనుగు అన్నాక చించినాడు దగ్గర మళ్ళీ 214A కలుస్తుంది రోడ్డు. ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? కనీసం మనిషి వెళ్ళడానికి దారి ఏముంది ఆ రోడ్డు? అంతేకాదు ఇవాళ నర్సాపురం టౌన్ నుంచి లక్ష్మీశ్వరం, సారవ, LB సెర్ల, శాంతిపాలెం, మోడి, తూర్పుతాలు వరకు రోడ్డు ఏ రకంగా ఉంది? అది ఎంత ప్రధానమైన రహదారి? అది మనుషులు నడిచేలాగా ఉందా? అలాగే బియ్యపుదిప్ప నుంచి ఎనిమిది ఈస్ట్ వెస్ట్ తూర్పుతాలు వరకు ఉన్న రోడ్డు ఏ విధంగా ఉంది? అలాగే సీతారాంపురం నుంచి రామన్నపాలెం, అలాగే పసలదీరి, తూర్పుతాళ్ళు, కేపీపాలెం నార్త్ సౌత్, పేరుపాలెం నార్త్ సౌత్, అలాగే ముత్యాలపల్లి, మోడి, ముత్యాలపల్లి దగ్గర కలుస్తున్న రోడ్డు, ఆ రోడ్డు పరిస్థితి ఏ రకంగా ఉంది? అంతేకాదు మళ్ళీ 214A నుంచి ముత్యాలపల్లి నుంచి స్టార్ట్ అయ్యి వారతిప్ప మీదుగా, వెంప మీదుగా మచ్చిపూడి రోడ్లో కలుస్తుంది. ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ నర్సాపురం నియోజకవర్గంలో రోడ్లు మనుషులు కూడా, వాహనాలు కూడా ప్రయాణించేట్టుగా మనుషులు కూడా నడిచే పరిస్థితి లేదు. ఇంత దారుణంగా పాడైపోతే ఈ నియోజకవర్గ సమస్యల మీద ఏం దృష్టి పెట్టారు మీరు? నర్సాపురంలో లాస్ట్ ఇయర్ జూలై నెలలో వరదలు వచ్చి ఇక్కడ రైతులు నష్టపోయారు, ఊర్లు కొట్టుకుపోయి అంత నష్టం జరిగింది. కనీసం ఆ లాకులు ఈ రోజు వరకు మీరు ఎక్కడ ఒక తలుపు బిగించారా మీరు? అంటే ఈ సమస్యలన్నీ గాలి కుదిలేసేసి ఏదో ఫాల్స్ మాటలు మాట్లాడి ఫాల్స్ ఆరోపణలు చేస్తే ప్రజలు డైవర్ట్ అయిపోతారని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు నీతి నిజాయితీ ఉంటే నేను చెబుతున్నాను, మీరు ఆరోపణ చేసిన దాన్ని రుజువు చేయండి. ఇవాళ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు, ఇవాళ పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. ఇవాళ మీరు ఏది చేస్తే అది జరుగుతుంది. ఇక్కడ నా మీద మీరు కేసులు పెట్టించారు మీరు. అంతేకాదు మేము కొన్ని సమస్యల మీద పోరాటం చేస్తా ఉంటే మీరు పోలీసులు తీసుకొచ్చి మా భుజాల మీద చేతులేసి కూడా గంటించేసిన రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వ్యవస్థ ఒక రకంగా ఉండదు, ఎప్పుడు పరిపాలన ఒక రకంగా ఉండదు. కానీ మీరు చేసే పాపాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీరు ప్రతిపక్ష నాయకుల్ని ఏ రకంగా అనసాలని చూస్తున్నారో, ఏ రకంగా భయపెట్టాలని చూస్తున్నారో అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మీరు భయపెడితే భయపడే వాళ్ళం కాదు, మీరు భయపడి కొద్ది మేము తిరగబడతా ఉంటాం. మీరు చేసే తప్పులు ఇంకా ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని ప్రజల్లో తీసుకెళ్తాం, ప్రజల ముందు దోషులుగా మేము నిలబెడతామని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే బొజ్జన్నకొండకు కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చిన నిధులు వెనక్కు వెళ్లాయని ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి మండిపడ్డారు. ఆనాటి ప్రభుత్వం అనుకూలమైన స్థలం చూపించి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ నేత పీలా గోవింద సత్యనారాయణ బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని ఎంపీ హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పీలా సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని ఆమె అన్నారు. 2019 సంవత్సరం నాటికి బౌద్ధరామం, బొజ్జన్నకొండ,
కొండ ఆవరణలోని నిర్మాణాలు జరపకూడదని నిబంధనలు ఉండడం, ఆ తర్వాత కరోనా మహమ్మారి అడ్డుకోవడంతో ముందుకు వెళ్ళలేకపోయామని అన్నారు. ఈ పర్యాటక ప్రాంతం అభివృద్ధిపై ముఖ్యమంత్రితో మాట్లాడానని, రానున్న బడ్జెట్లో కూడా నిధులు కేటాయించనున్నట్లు చెప్పారన్నారు. రాష్ట్రానికి స్వదేశీ స్కీమ్ కింద కేవలం 24 కోట్లు మాత్రమే నిధులు మంజూరు చేశారన్నారు. ఇది తెలియక అవగాహన రాహిత్యంతో టీడీపీ నేతలు మాట్లాడడం తగదన్నారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటాము, మరి మీ అజ్ఞానం కానీ లేదా అవగాహన లేమికి మరి నిదర్శనం అనుకుంటారో నాకు తెలియదు. కానీ మరి బడ్జెట్ ఆ టైంలో రిలీజ్ అవ్వటం అనేది అవాస్తవం. 34 కోట్లు పంపితే ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి కేవలం 24 కోట్లే. అది కూడా ఈ మధ్య అమరావతిలో మొన్న ప్రారంభోత్సవం కూడా చేశారు. అప్పుడు నిధులతో అప్పుడు డెవలప్ అయినవి అవన్నీ కూడా. మరి గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చేశారో, ఇప్పుడు ఏమి అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ కూడా తెలియంది కాదు. ఒక పంచాయతీకి వెళితే 5 రకాల మార్నింగ్ అక్కడ మీకు కట్టడాలు కనపడుతూ ఉన్నాయి. రైతు భరోసాకే ఒక పంచాయతీకి ఇంచుమించు అది ఎన్ని లక్షలు అవుతుంది మనం లెక్క వేస్తే, అన్ని లక్షలు ఇవాళ ఒక గ్రామ స్థాయికి వస్తుంది. అట్లాగ లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నటువంటి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి ఎవరు వేలెత్తి చూపించే అవకాశం లేదని ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇవాళ జాతీయ స్థాయి మీటింగ్స్లో కూర్చున్నాను. సగర్వంగా మాట్లాడతాను నేను. మా రాష్ట్రం ఇవాళ ఎన్ని ఇబ్బందులు కలిగిన, విభజన చెందిన, విభజన హామీలు పూర్తిగా నెరవేర్చకపోయిన, ప్రత్యేక హోదా ఇస్తానంటే ప్రత్యేక హోదా ఏమైనా అక్షయ పాత్ర అది అన్నీ ఇస్తుందా అని ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్న మరి గౌరవ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి 40 ఏళ్ల రాజకీయ సీనియారిటీ ప్రస్థానం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు మీకు తెలియనివా అని చెప్పి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ, అయినా కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు షాక్ ఇచ్చిన ఈడీ, వెంకట్రామరెడ్డి సహా మరో 2 అరెస్ట్. కూచుకుంట కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పందించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ఈసారి మాత్రం తనకు అవకాశం ఇవ్వాలని వినతి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు, ఎలాంటి ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కేసులు నమోదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలకు అందాలని ఆకాంక్ష. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.